సిద్ధం సభ ఎలా ఉండబోతుందంటారు ఈరోజు? ఈ సిద్ధం సభ తోటి జగన్ సీఎం అవ్వబోతుండు ఖచ్చితంగా. ఎవరైనా చెప్పుకున్నా 175కి 175 కాకపోయినా 120, 130 ఓట్లతోటి సీఎం జగనే కన్ఫామ్. వాళ్ళు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా ఇబ్బంది లేదు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యేదానికి సిద్ధంగా ఉన్నారు. జనం ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. చేసిన పథకాలన్నీ ఎక్సలెంట్ గా సూపర్ గా ఉన్నాయి. అన్ని పథకాలన్నీ అందినాయి. ప్రతి ఒక్కరికి పేదవాడికి అందినాయి. వాళ్ళ ప్రభుత్వాలలో పేదవాడికి అంటూ జార్ల కార్యకర్తలకి వాళ్ళ నాయకులకి వాళ్ళకి తప్ప మరి ఎవరికి జతల. జగన్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి ఉన్న కాడి నుంచి కూడా అందరికి ప్రతి ఒక్క సంక్షేమ పథకాలన్నీ కూడా పేదవాడికి చేరినాయి. అందుకనే మళ్ళీ సిద్ధంగా ఉన్నారు. ఈ సిద్ధం సభకి సిద్ధంగా గెలవడానికి ఉన్నాం, గెలిపించడానికి మేము ఉన్నాం. జగన్ వచ్చాక లంచాలు ఎక్కువైనాయి అంటున్నారు కదా. మేము మా కార్యకర్తల దగ్గర అయితే మేము ఓటేస్తున్నాం. రాజశేఖర రెడ్డి వచ్చిన కాడ నుంచి మేము ఓటేస్తున్నాం. మా దగ్గర ఎవరు లంచాలు అనేది తీసుకోలేదు. మాతో పాటు మేము అందరం పనులు చేపిస్తూనే ఉన్నాం, చేస్తూనే ఉన్నాం. మా ఇంటికి వచ్చి ప్రతి ఒక్క ఇంటికి వచ్చి పనులు చేస్తూనే ఉన్నారు. సచివాలయంలో ప్రతి ఒక్కరిని వచ్చిన వాళ్ళందరూ ప్రతి పథకం పనులు ఎవరికి ఏం కావాలో మొత్తం అన్ని చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఎన్నో అబద్ధాలు ఇవన్నీ చెప్పుకోవడం అబద్ధం. ఓటేసేది మనం, పనిచేసింది మనకి. వాళ్ళు చెప్పుకున్నంత మాత్రాన ఎన్ని అయ్యేవి కాదు. రేపు గెలిచేది ఓటేసి సీఎం అయ్యాక అప్పుడు తెలిసింది. అవన్నీ కామనే. జగన్మోహన్ రెడ్డిని ముందంటేనే జగన్మోహన్ రెడ్డి అన్నది. అసలు అవన్నీ జగన్మోహన్ రెడ్డి అండు జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలం కూడా మేమందరం కూడా ఎవరిని పక్కన వాళ్ళని కూడా అన్నాం. మన పని మనం చేసుకుంటూ పోతున్నాం. మన పని ఏందో, మన వ్యవహారం ఏందో మనం అంతవరకే. జగన్మోహన్ రెడ్డి మనకు మంచి చేసిండా చేయలేదు అనేది మనం అదొకటి చూసుకొని మనం సిద్ధంగా ఉన్నాం ఓటేయడానికి, ఆయన ఎన్నికడికి నడవడానికి. వీళ్ళు ఎవరు మనకు చేయలేదు. వాళ్ళందరూ మాటలు చెప్పటమే. ఇవన్నీ వాళ్ళు 2 మాటలు అంటేనే మేము, వాళ్ళు ఒక మాటకి 4 మాటలు అంటేనే మేము జగన్ కార్యకర్తలు కానీ జగన్ మనుషులు కానీ ఎవరినైనా ఒక మాట అనడానికి కారణం. ఫస్ట్ కాడ నుంచే ఉంది బీజేపీ పొత్తు. ఇప్పుడేమి ఫస్ట్ బీజేపీ పొత్తు లేదా? ఏ పొత్తు లేకుండా, ఎవరితో పొత్తు లేకుండా ఎట్టున్నాడు? ఎవరిని పొత్తు కలుపుకోకుండా 40 సంవత్సరాల నుంచి పొత్తు లేకుండా గెలిచిన రాజకీయం చంద్రబాబు నాయుడు చేసిందేమో చెప్పమను. ఒకే ఒక్కడు ఒక కార్యకర్తలకి మంచి చేసిండు, ఒక పేదవాడికి మంచి చేసిండు. జగన్మోహన్ రెడ్డి ఒక్కడిగా వచ్చిండు. సిద్ధం సభకు రెడీగా ఉన్నాం. మళ్ళీ సీఎం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం.